హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన వాట్సాప్లో చాలా రకాల స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఆ స్కామ్స్లో భాగంగా రీసెంట్గానైతే కొత్త స్కామ్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ స్కామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా మీ వాట్సాప్ అనేది ప్రొటెక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చూసుకోవాలి, సో అదేవిధంగా మీకు ఏ విధంగా ఈ స్కామ్ నుంచి బయటపడాలి అని చెప్పేసి కూడా చెప్తాను అన్నమాట. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఏం తెలుసుకుందామంటే ఈ స్కామ్ అనేది ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి తెలుసుకుందాం అన్నమాట. సో ఫర్ సపోజ్ మీ మొబైల్కి ఎవరైనా ఫోటో పంపించారనుకోండి, వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఆ ఫోటోలో బైనరీ కోడ్ సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా మన ఏదైతే ఫోన్ ఉంటుందో ఆటోమేటిక్గా వాట్సాప్లోకి సెండ్ కాగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది చేసుకుంటుంది అనమాట ఆ ఇమేజ్ని. సో ఒకవేళ ఈ సెట్టింగ్స్ కనుక మీరు ఆఫ్ ఉన్నట్టయితే, సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫొటోస్ ఏవైతే ఉంటున్నాయో ఆ స్కామర్స్ వచ్చేసి పంపిస్తున్నారు అనమాట. పంపించినప్పుడు ఆటోమేటిక్గా మన వాట్సాప్ వచ్చేసి డౌన్లోడ్ అనేది చేసుకుంటుంది కాబట్టి, సో దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే కంపల్సరిగా మీరు అనేది ఈ స్కామ్కి అయితే గురవుతారు అనమాట. ఒకవేళ మీ వాట్సాప్ నంబర్ కనుక అన్నోన్ నంబర్ నుంచి ఫోటో అనేది వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారంటే దాన్ని ఎట్టి పరిస్థితులను అయితే ఓపెన్ అయితే చేయకండి. సో అదే విధంగా దాన్ని డౌన్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ మొబైల్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి, సో ఇప్పుడు వచ్చేసి మీకు సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇవి వచ్చేసి సింపుల్గా ఆఫ్ చేసుకున్నట్టయితే మీరు ఈ స్కామ్ నుంచి అయితే బయటపడవచ్చు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు టాప్లో రైట్ కార్నర్లో మనకు 3 డాట్స్ అనేవి కనబడతాయి. సో దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి మీరు కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే ఏముంటుంది అంటే మీకు ఇక్కడ స్టోరేజ్ అండ్ డాటా అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఒక ఆప్షన్. సో దాన్ని వచ్చేసి ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఆటో డౌన్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా. ఇది వచ్చేసి మీ మొబైల్కి సంబంధించింది. ఏదైతే ఇమేజెస్ వస్తూ ఉంటాయో అవి వచ్చేసి హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ అవుతాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అదే విధంగా దాని కిందన మీరు చూసినట్టయితే మీడియా ఆటో డౌన్లోడ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎందుకు వర్క్ అవుతుంది అంటే మనం ఫోన్లో నెట్ అనేది ఆన్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మన వాట్సాప్కి ఎవరైతే ఫొటోస్ పంపుతూ ఉంటారో ఆటోమేటిక్గా అది వచ్చేసి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో అది డౌన్లోడ్ అయినప్పుడు మీరేం చేయలేము, నేనేం చేయలేము కాబట్టి, సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ వాట్సాప్ అనేది మొత్తం స్కామర్స్ చేతిలోకి అయితే వెళ్ళిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇమీడియట్గా మీరేం చేయాలంటే ఇప్పుడు వెన్ యూజింగ్ మొబైల్ డాటా అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే టిక్ మార్క్స్ కనబడుతున్నాయో లెఫ్ట్ సైడ్ కార్నర్లో గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి అన్ని తీసేయండి. సో ఇక్కడ ఫొటోస్ ఉంది, ఆడియోస్ ఉంది, అదేవిధంగా వీడియోస్ ఉంది, డాక్యుమెంట్స్ కూడా ఉందన్నమాట. సో మొత్తం తీసేసేయండి. మొత్తం ఈ విధంగా తీసేసినట్టయితే మీకు 2 బెనిఫిట్స్ అయితే లభిస్తాయి దీంట్లో. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటిదంటే ఎవరైతే అన్నోన్ నంబర్ నుంచి మనకు ఫొటోస్ వీడియోస్ పంపుతూ ఉంటారో వాళ్ళ డౌన్లోడ్ అయితే కావన్నమాట. ఆ ఫొటోస్ పంపినాయి మనం బై క్లిక్ చేస్తేనే డౌన్లోడ్ అయితే తప్పించి సో ఆటోమేటిక్గా మనం వాట్సాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోదు, ఎందుకంటే మీరు ఈ పర్మిషన్ అనేది దానికి వెళ్ళదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మీకు బెనిఫిట్ ఆటోమేటిక్గా ఒకవేళ డౌన్లోడ్ అయినాయి అనుకోండి, అవి వచ్చేసి మీ గ్యాలరీలో అయితే స్టోర్ అవుతాయి కదా. సో అక్కడ నుంచి అది ఎంతో కొంత స్పేస్ అనేది తీసుకుంటుంది కాబట్టి మీ మొబైల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి చాలా ఫుల్ అయిపోతుంది. సో దానివల్ల మీకు అనవసరం లేని డాటా మొత్తం చాలానైతే స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా స్టోర్ అయినట్టయితే మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది. సో ఆ ఫోన్ స్టోరేజ్ అనవసరం లేని డాటా వల్ల మీకు ఎంతో కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఈ టిక్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వెన్ యూజింగ్ మొబైల్ డాటా అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ చెప్పేసి, సో వీటిని వచ్చేసి మొత్తం మీరు టిక్ అనేది తీసేసిన తర్వాత ఓకే అని చెప్పేసి ఉంది కదా కింద, దాన్ని అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడే అయిపోలేదు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కింద కూడా ఇంకా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వెన్ కనెక్టెడ్ టు వైఫై అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ మీరు వైఫై కనెక్ట్ చేసినా కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది స్కామ్కి సంబంధించిన ఇష్యూ అనేది కావచ్చు కాబట్టి మీరు దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ ఇదివరకు ఏవైతే ఉన్నాయో అవి కూడా షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా మళ్ళీ ఏం చేస్తారు, టిక్ మార్క్ అనేది తీసేసేయండి, దాని మీద ప్రెస్ చేసినట్టయితే అది వెళ్ళిపోతుంది. లాస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఓకే అని చెప్పేసి ప్రెస్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి మీ మొబైల్ డేటాకు సంబంధించి అదేవిధంగా వైఫై కనెక్ట్ అయినా సరే ఫోన్లో ఎటువంటి ఫొటోస్ వచ్చినా వీడియోస్ వచ్చినా డౌన్లోడ్ అయితే కాదన్నమాట. మెయిన్గా ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే కావు. సో ఈ విధంగా వెన్ రోమింగ్ అని చెప్పేసి కింద కూడా ఉంది కదా, సో ఇదే విధంగా సేమ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వాటిని కూడా టిక్ మార్క్ అనేది తీసేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేస్తే ఇప్పటి నుంచి మీరు చాలా మట్టుకు సేఫ్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి మీకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోటో అనేది వచ్చింది అనుకోండి, సో అది వచ్చేసి ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే కాదన్నమాట. వాళ్ళు ఎన్నెన్నో పంపించుకోండి కానీ సో మీరు ఒక సేఫ్ సైడ్లోనైతే ఉంటారన్నమాట. సో ముందుగానే మీకు ఇవన్నీ చెప్పాను కాబట్టి సో కంపల్సరీగా ఇవన్నీ సెట్టింగ్స్ అయితే చేసుకొని నేను ఏవైతే చెప్పానో అవి వచ్చేసి చాలా సింపుల్గానే ఉంటాయి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రీచెక్ అయితే చేసి
చేసి చూడండి, ఎందుకైనా మంచిది. వాట్సాప్లో ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా మీ డేటా అనేది ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి వేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే తర్వాత మీకే నష్టం జరుగుతుంది కాబట్టి సో ఒక సేఫ్ సైడ్లో అయితే ఉండండి అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అనమాట. సో మీకు ఇప్పుడు ఇంకో డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్, ఏదైతే ఫొటోస్ నాకు ఫ్రెండ్స్ కింద పంపుతారు సో అవి వచ్చేసి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావు, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో అదేం లేదు, సింపుల్గా మీరు ఏదైతే మీ ఫ్రెండ్ది ఉంటుందో నంబర్ అది ఓపెన్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఎప్పుడో ఒకసారి ఫొటోస్ అయితే పంపుతాడు కాబట్టి మీరు అది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకొని మేము గ్యాలరీని అయితే సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అని చెప్పేసి పెట్టుకున్నారనుకోండి, సో మీకు ఎటువంటి ఫోటో అయినా సరే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మీ ప్రమేయం లేకుండా, కాబట్టి మీకు వచ్చేసి ఇబ్బంది అయితే జరుగుతుంది అన్నమాట.